ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందరికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలనే విధంగా ఈరోజు వచ్చారు స్టూడెంట్స్ అందరూ కలిసి. గ్రూప్ 2 అనేది గ్రూప్ 3 అనేది సేమ్ కామన్ సిలబస్. దీన్ని తీసుకెళ్ళి గ్రూప్ 2ని గ్రూప్ 3ని ఒక 15-20 రోజుల డిఫరెన్స్తో డిసెంబర్లో పెట్టాలని అందరూ అడుగుతారు. ఇప్పుడు ఆగస్టు 7th 8th మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. ఆగస్టు 5th వరకే డిఎస్సి ఎగ్జామ్ అయిపోతుంది. ఒక్కరోజు గ్యాప్తో కానీ ఆ డిఎస్సి అభ్యర్థులైనా గ్రూప్ 2 అభ్యర్థులైనా ఒకటే రోజు గ్యాప్తో గ్రూప్ 2 ఎగ్జామ్ ఎట్లా రాస్తారు? మళ్ళీ ఇది కాక మళ్ళీ October 21 రోజు మాకు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది. మేము గ్రూప్ 1 క్వాలిఫై అయిన విద్యార్థులం. మాకు మరి October 21 వరకు మేము అంటే ఇప్పుడు ఆగస్టు 7th 8th వరకు గ్రూప్ 2 చదివి మళ్ళీ దాని తర్వాతనే మేము గ్రూప్ 1 చదివి దాని తర్వాతనే మళ్ళీ గ్రూప్ 3 చదవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ విషయంలో గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి తొందరనే దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. 1:100 కూడా గ్రూప్ 1లో ఖచ్చితంగా ప్రకటించాలి. ఎక్కడైతే 1:100 ప్రకటిస్తుందే గవర్నమెంట్ అక్కడనే ఈ రిక్రూట్మెంట్ అనేది చాలా చిత్తశుద్ధితో చాలా నిజాయితీగా జరిగినట్టు. 1:50లో మాత్రం రిక్రూట్మెంట్ జరిగితే ఖచ్చితంగా దీంట్లో అవకతవకలు జరిగినట్టే అర్థం. ఎందుకంటే 1:100లో తీసుకుంటే సభ్యులు ఎక్కువ అవుతారు. ఏదైనా అవకతవకలు జరగాలన్నా ప్రభుత్వం భయపడుతుంది. ఒక 10 మంది ఊకున్నా సరే 90 మంది ప్రశ్నిస్తారు ఏ చిన్న తప్పు జరిగినా. కాబట్టి ఖచ్చితంగా 1:100తోనే ఈ రిక్రూట్మెంట్ జరగాలి. 1:100తో జరిగితేనే చిత్తశుద్ధితో జరిగినట్టు, నిజాయితీగా జరిగినట్టు. లేకపోతే ఈ గ్రూప్ 1లో మొత్తం అక్రమాలు జరిగినట్టే. జియో నెంబర్ 55 తీసుకుపోయి 29 తీసుకురావడం గల ప్రధాన కారణం ఏంటి అంటే ఇట్లా సభ్యులను తక్కువ తీసుకురావాలి, ఎస్సీ ఎస్టీ బీసీలకు వీళ్ళకి అన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. ఇది ఎక్కడికి మాత్రం మంచిది కాదు. 1:100 ఇస్తే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవు. ఎందుకంటే మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో అయినా సరే, కేరళ అయినా సరే, తమిళనాడులో అయినా చాలా అంటే మనకున్న వైఎస్ఆర్ కూడా ఇంతకుముందు ఇలాంటి పరిస్థితి ఏర్పడితే 2011 ఆ టైంలో 1:100 తీసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని సానుకూలంగా స్పందించి 10 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి దాంట్లో కూడా 1:100 ఇవ్వాలి. గ్రూప్ 2 పోస్ట్పోన్ చేసి డిసెంబర్లో పెట్టాలి. గ్రూప్ 3కి ఒక 20 రోజుల గ్యాప్తో పెడితే సరిపోతుంది. ఈ ఖచ్చితంగా గ్రూప్ 2లో కూడా పోస్టులు పెంచి పోస్ట్పోన్ చేయాలి. పోస్ట్పోన్ చేస్తే కూడా దానివల్ల ఏం లాభం ఉండదు. వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక యుద్ధ వాతావరణం నెలకొనింది. ఇంతకుముందే ఒక గంట ముందు నుంచి చాలామంది సభ్యులు వచ్చారు. వచ్చినట్టు తీసుకుపోయి అరెస్ట్ చేయడం జరుగుతుంది. పోలీసుల తీరు కూడా చాలా అంటే రిపోర్టర్ల మీద వాళ్ళ మీద చేసుకోవడము, వచ్చిన వాళ్ళని ఉద్యమాన్ని అణచివేసేటట్టు చూడడము, తీసుకుపోయి స్టేషన్లో పెట్టడము, భయపడిపోయడము, కేసులు పెడతామని చెప్పడము. ఈ కేసులకు దానిలకు భయపడే యువత మాత్రం తెలంగాణ యువత ఎప్పటికీ ముమ్మాటికి కాదు. మేము ఇంతకుముందు కూడా గత ప్రభుత్వం చేసిన ఇలాంటి పనులకే మేము వాటికి తగిన బుద్ధి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం ఎక్కడైతే ఇట్లా ఉద్యోగుల మీద అంటే ఇట్లా నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేయడము, వచ్చినట్టు నిర్బంధించడము, కేసులు పెట్టడము, జైల్లో పంపించడం ఇవన్నీ చాలా వరకు జరిగింది. మన దగ్గర ఉన్న తొలివేలు రగన్నైనా సరే, లేకపోతే అశోక్ సార్ అయినా ఇట్లాంటి వాళ్ళని చాలామంది మీద కేసులు పెట్టడం జరిగింది. అందరూ కూడా 30 లక్షల మంది నిరుద్యోగులు కాంగ్రెస్ కార్యకర్తలాగా గ్రామాల పొంటి తిరిగి కాంగ్రెస్ అనే అధికారంలో తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు చెప్పింది ఏంటి అంటే లాస్ట్కు నిరుద్యోగులు చూపించింది ఒక మొండి చేయి అని మాత్రమే చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయి అనే విధంగా విద్యార్థులందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. వాళ్ళు చెప్పిన బిస్వల్ కమిటీ ప్రకారమే 2 లక్షల ఉద్యోగాలు అనేటివి ఖాళీ ఉన్నాయి. కానీ 2 లక్షల ఉద్యోగాల్లో వీళ్ళు వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పారు. వచ్చిన మొదటి సంవత్సరంలో ఇడకే 7 నెలలు అయిపోయింది. ఇంకా మహా అంటే 5 నెలలు ఉంది. 5 నెలలు నువ్వు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తావు, నువ్వు ఎప్పుడు ఎగ్జామ్ పెడతావు, ఎప్పుడు వాటిని రిజల్ట్ ఇస్తావు, ఎప్పుడు వాళ్ళని ఉద్యోగాలు ఎక్కిస్తావు? ఇవన్నీ జరిగే ప్రక్రియ కాదు. ఇప్పుడు ముందర ఉన్నది ఒకటే మీకు సమస్య తీర్చాలంటే గ్రూప్ 1 పోస్టులు అంటే 1:100 చేస్తే చాలు. గ్రూప్ 2ను ఖచ్చితంగా పోస్ట్పోన్ చేసి డిసెంబర్లో పెడితే చాలు వాటిని పోస్టులు పెంచి. కాబట్టి డిఎస్సిని కూడా వాయిదా వేయాలంటే వేయచ్చు. ఖచ్చితంగా డిఎస్సిని వాయిదా వేసి ఆఫ్లైన్లో పెడితే ఒకటే రోజు సెప్టెంబర్ ఎండింగ్లో ఒక రోజు పెడితే వాళ్ళు అంతకు మించిన ఇంకా వాళ్ళకి ఏ అవసరం లేదు. వాళ్ళు ఇంతకుముందు పోస్టులు పెంచి పోస్ట్పోన్ చేయండి అని అడిగేవాళ్ళు. ఇప్పుడు మాకు పోస్టులు పెంచడం వద్దు ఏమొద్దు, కనీసం మాకు 15 రోజులు 20 రోజులు మాకు టైం ఇచ్చి పోస్ట్పోన్ చేయండి చాలనే ఆడ వరకు తీసుకొచ్చారు. ఇక్కడ మొత్తం ఇక్కడ పడితే అక్కడ డిఎస్సి అభ్యర్థులను అరెస్ట్ చేయడము, వాళ్ళని తీసుకుపోయి స్టేషన్లో పెట్టడము. మహిళలు ఉంటారు డిఎస్సి అభ్యర్థులు ఎక్కువ శాతం, వాళ్ళ మీద కూడా అర్ధరాత్రి 11-12 గంటలకు వాళ్ళని అరెస్ట్ చేయడము ఇవన్నీ గవర్నమెంట్కి తగదు. ఇప్పటికే మీకు చాలా చెడ్డ పేరు వచ్చింది. కేసీఆర్కి ఎక్కడైతే 10 సంవత్సరాల్లో వచ్చిన వ్యతిరేకత మీకు జస్ట్ 6 నెలల్లో వచ్చింది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎవరో పక్కన ఉన్న సభ్యులు లేకపోతే మీ సహచరులు చెప్పిన అబద్ధపు మాటలను బూటకపు మాటలు నమ్మకండి. మీ దగ్గరకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో అది కరెక్ట్. మీకు ఖచ్చితంగా 1:100 ఇవ్వాలని వచ్చింది. గ్రూప్ 2 పోస్ట్పోన్ చేసి డిసెంబర్లో పెట్టాలని వచ్చింది. మీరు 1:100 ఇచ్చి గ్రూప్ 2 పోస్టులు పెంచి డిసెంబర్లో పెడితే ఈ ఉద్యమం ఇక్కడికే ఆగిపోతుంది. డిఎస్సిని సెప్టెంబర్లో ఒకటే ఆఫ్లైన్లో పెట్టి ఒకటే రోజు ఎగ్జామ్ పెట్టినా ఇది ఇక్కడికే అణచిపోతుంది. లేకపోతే ఇక్కడ నుండి స్టార్ట్ అయినది లాస్ట్ 7 వరకు వస్తుందంటే అసెంబ్లీ వరకు వస్తుంది. అసెంబ్లీ నుండి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ఎలక్షన్లో మిమ్మల్ని శాశ్వతంగా మిమ్మల్ని రాజకీయ సమాధి చేసి నెక్స్ట్ వేరే ప్రభుత్వం ఏదైతే అందుబాటులోకి ఉంటుందో నిరుద్యోగులకు దాన్ని ఎక్కిస్తారు. ఎందుకంటే ఇది నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పుకునే మీరు నిరుద్యోగులకు ఇంత అన్యాయం చేస్తారని ఏ నిరుద్యోగం అనుకోలేదు. మీరు వచ్చిన 2 లక్షల ఉద్యోగాలు కాదు, జస్ట్ మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇక్కడ గ్రూప్ 2లో ఒక 10 పోస్టులు పెంచలేకపోతారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఏ విధంగా హామీ ఇచ్చారు మీరు? బట్టి విక్రమార్క గారు సాక్షాత్ అసెంబ్లీలో ప్రస్తావించిండు.
1:100 ఇవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు 1:100 ఇవ్వాలని అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతారు. ఈ వ్యవహార శైలి అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పెద్దలకు కానీ మంచిది కాదు. గత ప్రభుత్వం ఈ విధంగానే వ్యవహరించడం వల్ల రాజకీయ సమాధి చేసారు విద్యార్థులు అందరూ కలిసి. మీరు కూడా అలాంటి పరిస్థితులకు అలాంటి పరిస్థితుల్లో పోకండి, ఎవరు అహంకారంగా వ్యవహరించకండి. నిరుద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించి వాళ్ళకు వచ్చిన డిమాండ్స్ ఏందో పరిశీలించాలని ఈ ప్రభుత్వానికి మేము ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ పోయి నుండి హెచ్చరిస్తున్నాం. నెక్స్ట్ ఇప్పటికీ స్పందించకపోతే ఇంకా ఈ తెలంగాణ అనేది ఉద్యమ నేల, ఉద్యమాలకు పురుడు పోసుకున్న నేల. ఈ ఉద్యమాలకి చాలామంది ఇక్కడ నుండి అంటే తెలంగాణ ఉద్యమం ఎక్కడైతే 1956 నుండి 2014 వరకు జరిగిందో ఎక్కడ కూడా నిరుద్యోగులు తగ్గలేదు. ఈ రోజు మీకు తెలంగాణ ప్రకటిస్తాం, రేపు తెలంగాణ ప్రకటిస్తాం అన్నా కానీ వాళ్ళు ఎప్పుడైతే 1950 వరకు పోరాడారో 1950 నుండి 2014 వరకు మా నిరుద్యోగుల హక్కులు మేము నెరవేర్చుకునే వరకు మేము అది ఎన్ని రోజులైనా ఎక్కడికైనా పోతాం, ఏ విషయంలో అయినా ఏ విధంగా పోరాడతాం. మేము నెక్స్ట్ సెక్రటరియట్ ముట్టడి ఉంది 15వ తారీఖు సెక్రటరీ ముట్టడి చేస్తాం. దాని తర్వాత అసెంబ్లీ ఎక్కడైతే నువ్వు స్టార్ట్ చేస్తావో అసెంబ్లీ రోజు బిడ్డ మీరు చెప్తున్న కాంగ్రెస్ వాళ్ళకి అందరికీ మీరు రండి, ఏ అసెంబ్లీకి ఎవరు వస్తారో రండి. మీరు వచ్చిన ప్రతిరోజు మీకు చుక్క ఎదురవుతుంది. ఖచ్చితంగా మీరు ప్రతిరోజు మీరు నిరుద్యోగులు ఉంటే తీవ్ర వ్యతిరేకత, లేకపోతే నిరుద్యోగులు ఉంటే అక్కడ ప్లక్కార్డులు పట్టుకొని మీకు నిరసన వ్యక్తం చేయడం ఇవన్నీ చేస్తారు. దాని తర్వాత ఇవన్నీ నడవకపోతే చెలో ఢిల్లీ మేము ప్లాన్ చేసుకున్నాం. చెలో ఢిల్లీ బహిరంగ నిరుద్యోగుల గర్జన అని ఎన్టీఆర్ గ్రామంలో ఒక పెద్ద ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. చెలో ఢిల్లీ అని పెట్టుకుని ఏఐసీసీ ముందరగానే ఒక 1000 మంది విద్యార్థులు ఒక మహా ఉద్యమం చేసి అక్కడ ఒక నిరసన వ్యక్తం చేస్తే దెబ్బకి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పెద్దల సీట్లు అని కదులుతాయి. ఇంత దూరం తెచ్చుకోకండి. మేము ఒకవేళ పోతున్నాం శాంతియుతంగా. మీరు మా సమస్యలు గొంతెమ్మ కోరికలు కాదు, ఇవన్నీ పరిష్కరించే ఒక సులువుగా పరిష్కరించే సమస్యలు మాత్రమే. గ్రూప్ 2 పోస్ట్పోన్ చేసి డిసెంబర్లో పెట్టడానికి పెద్ద అవసరం లేదు. గ్రూప్ 1 1:100 చేయడానికి కూడా ఏం వ్యతిరేకత ఉండదు, ఏం లీగల్ ఇష్యూస్ ఉండవు. మీరు ఎక్కడైతే నిరుద్యోగుల విషయంలో మేము ఓడిపోతామో మళ్ళీ మేము ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అరే ఓడిపోయింది, మేము నిరుద్యోగులు గెలిచిరు, అరే ఇట్లా చేయకూడదు, మనమే ఎక్కువ ఉండాలి అనే ఈ ఉద్దేశాలు మొత్తం తగ్గించుకొని నిరుద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించాలి. మేము నెక్స్ట్ కార్యాచరణ మాత్రం జూలై 15న సెక్రటరియట్, తర్వాత నిరుద్యోగుల గర్జన, దాని తర్వాత చెలో ఢిల్లీ అంతే.